ఓకేనా? ఎస్ ఎస్. హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ ఆంజనేయులు రాసూరి. సో ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన ఆర్గనైజేషన్లో జబర్దస్త్ ఆర్టిస్ట్ రాజమౌళి సార్ వెస్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో వెస్టీజ్కి వచ్చిన తర్వాత సార్ యొక్క ఫీలింగ్ ఎట్లుంది అనేది వారి మాటలు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నేను మీ జబర్దస్త్ రాజమౌళి. ఈ వెస్టీజ్ 20 సంవత్సరాల నుండి కంటిన్యూ అవుతున్నటువంటి ఒక పెద్ద సంస్థ. కొన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో, భారతదేశం మొత్తం వ్యాపించి ఉన్నది. అయితే వాస్తవానికి నేను ఫస్ట్ నా మిత్రుడు నాగరాజు బాబు వచ్చి చెప్పినప్పుడు నేను పెద్ద దాన్ని అంటే పట్టించుకోలేదు. తర్వాత వస్తువులు తీసుకొని కొని వాడండి బావా, దాన్ని బట్టి మీకు తెలుస్తుంటే మేము దాన్ని వాడడం జరిగింది. దాని ద్వారా అసలు యాక్చువల్ ఏంటంటే మనం నిత్యావసరాల సరుకులను మొదలుకుంటే మన జీవిత కాలంలో ఎన్ని వ్యాధులు అన్ని వ్యాధుల నివారణ కొరకు ఉన్నటువంటి ఉపయోగపడేటువంటి మెడిసిన్స్ కూడా ఇందులో ఉండడం జరిగింది. కాబట్టి చాలా బాగా అనిపించింది. నేను వాడింది వాస్తవానికి పేస్ట్ కావచ్చు, సోప్స్ కావచ్చు, హెయిర్ షాంపూ కావచ్చు, ఆయిల్ కావచ్చు, అలా కాకుండా వంట కావచ్చు. ఇవి కొన్ని వరకు నేను యూజ్ చేసి చూశాను. సోప్స్ కూడా చాలా 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 వండర్గా పనిచేస్తూ ఉన్నాయి. మా మిస్సెస్ హెయిర్ లాస్ కాకుండా కూడా ఇప్పుడు ప్రజెంట్ అదే షాంపులు వాడుతూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఈ వెస్టేజ్ అనేది చాలా వరకు మంచి ప్రోడక్ట్, ప్రజలకు అనుగుణంగా. అంటే మీరేం లేదు చేయవలసింది, మీరే పెద్ద లక్షలు పెట్టి వేలు వెచ్చించిన అవసరం లేదు. మీరు కొనుక్కునే వేరే షాపులలో ఉన్నటువంటి వస్తువులు వెస్టేజ్లో కొనుక్కోండి. అదే అవసరాలకు సంబంధించిన వస్తువులు కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించిన మెడిసిన్ కావచ్చు, మీకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేటువంటి మొత్తం దొరికేటువంటి మన భారతీయ ప్రొడక్ట్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని యూజ్ చేసుకొని మీ ఆరోగ్యాన్ని, మీ యొక్క ఆనందాన్ని, అంతేకాకుండా మీకు ఆరోగ్యంతో పాటు మీకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది. అంటే ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నట్టుగా ఆరోగ్యంతో పాటు మనకు ఐశ్వర్యం కూడా ఇందులో దొరుకుతుంది. మనకు అనుకున్నటువంటి డ్రీమ్స్ అచీవ్స్ అన్నటువంటి ఇలా మనకు లభించడం, గౌరవం, ప్రజల్లో ఉన్నటువంటి మనకు ఒక రకరకమైనటువంటి పదవుల వేటలు కూడా మనకు ఇట్లా గౌరవంగా కొన్ని పదవుల ద్వారా మనకు గౌరవిస్తూ ఉంటారు. అంత మంచి సంస్థ కాబట్టి నేను అవి చూసి కొన్ని మీటింగ్లకు అటెండ్ అయ్యి నాకు చాలా ఆనందం అనిపించి నా హృదయపూర్వకంగా తెలియజేస్తాను. ప్రతి ఒక్కరూ ఈ యొక్క చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జబర్దస్త్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు కదా లీడర్స్, ఎంతమంది అంటే సినీ సెలబ్రిటీలు కూడా వెస్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో మీకు నిజంగా కళలు ఉన్నాయా? సో మీ కళల కోసం కష్టపడే దమ్ముందా? అయితే మీకోసం మేము రెడీగా ఉన్నాం కష్టపడడానికి, మీతో కలిసి పనిచేయడానికి మేము రెడీ ఉన్నాం. సో రండి, వెస్టీలో చేరండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ సార్. ఈ మీటింగ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు, ఇలా కొన్ని మీటింగ్లకు ఇన్వైట్ చేశారు సార్ వాళ్ళు, ఆంజనేయ సార్ వాళ్ళు. చాలా బాగుంది. ప్రజలు మీరు ఏంటంటే ఖచ్చితంగా వచ్చి చూసి విని మీకు నచ్చితేనే తీసుకోండి, మీకు నచ్చితేనే బిజినెస్ కంటిన్యూ చేయండి, మీకు నచ్చితేనే దాన్ని అంటే కొనసాగింపు చేయండి. కానీ నచ్చకుండా మీకు తెలియకుండా ఇదేందో పట్టి రుద్దుతున్నట్టు కాకుండా ప్రతి ఒక్కరు మీరు వింటే, మీరు వాడితే ఈ యొక్క దానిలో ఒక మంచి అందరూ కూడా మీకు తోడు నీడగా ఉంటూ ఒక చైన్ సిస్టంగా బిల్డప్ చేస్తూ మీ అందరికీ బలాన్ని ఇస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటారు. అట్లాంటి మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంతో మన లైఫ్లో మనకు అనుకున్నటువంటి అచీవ్మెంట్స్, డ్రీమ్స్, మనకు అనుకున్నటువంటి డబ్బు, మనకు అనుకున్నటువంటి అవసరాలు తీరేటువంటి చాలా చక్కటి సంస్థ వెస్టేజ్. ప్రతి ఒక్కరు వచ్చి జాయిన్ అయ్యి మీకు కావాల్సినటువంటి డ్రీమ్స్, మీ కోరికలను తీర్చుకోవాల్సిన ఆహ్వానిస్తాము. థ్యాంక్ యూ. అక్కడ ఓకే లీడర్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి మనం ఒక గుడియాన్పల్లిలో నేను వర్షాలకు మందులు ఇవ్వడం జరిగింది. ఆ మందులు వచ్చేసి ఇక్కడ మన రైతు దగ్గర, రైతు పేరు వచ్చేసి వెంకటస్వామి. అతనికి మందులు ఇచ్చిన చేతిలో ఉందనేది ఆ రైతు మాటల ద్వారా తెలుసుకుందాం. మీరు వచ్చేసి చూడండి, ఈ రైతుకు ఏదైతే మందులు ఇచ్చినో పక్కల ఉంది చేను. అదే చేనుకు ఆయన ఆ చేనుకు వచ్చేసి ఎరువులు వాడిండు. మన చేనుకు ఈ వెంకటస్వామి చేనుకు వచ్చేసి మన వెస్టేజ్ మందులు వాడిండు. ఆ చేను ఎట్లా ఉందో రైతు మాటల ద్వారా తెలుసుకుందాం. వినండి, చూడండి. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు వెంకటస్వామి సార్. మీ ఊరు? గుడియాన్పల్లి సార్. గుడియాన్పల్లి. ఓకే. మీరు మన కంపెనీ వెస్టేజ్ మందులు వాడిన తర్వాత మీకు చేను ఎట్లా అనిపిస్తుంది? నాకు వెస్టేజ్ మందులు వాడినాక చేను మంచిగానే అనిపిస్తుంది సార్, మంచిగానే ఉంది. యువతల ఎరువు కొట్టిన పొలానికి ఈ వెస్టేజ్ మందులు వాడిన దానికి నేను వెస్టేజ్ మందులు వాడినందుకు మంచిగానే అనిపిస్తుంది సార్.
ఓకే, నీకు ఇంత ముందుకు మందులు వాడలేకున్నప్పుడు ఎట్లుంది చేను? ఇంతకుముందు మందులు వాడినప్పుడు పోయినసారా సార్? పోయినసారి పోయినసారి 2 టైమ్స్ స్ప్రే వాడినాము, గులకలు వాడినాము. అవి ఈ ఎరువు ఈ పొలానికన్నా మరీ అధ్వానం ఉన్నది సార్. దీనికంటే ఏదైనా ఉన్నదా? ఓకే, ఇప్పుడు మీ చేను ఎట్లుంది? ఇప్పుడు పర్వాలేదు సార్, మంచిగా ఉంది. ఒకటేసారి మందులు కొట్టినా, ఒకటేసారి గులకలు మీరు ఇచ్చిన వెచ్చేసి అవి వాడినా ఇప్పుడు నాకు మంచి అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ సారి వాడాలనుకున్నావా? మనది బాగున్నాయా? ఇవే మందులు కావాలి సార్ నాకు. ఓకే, థ్యాంక్ యూ. నీకు నెక్స్ట్ నేను 100%గా నీకు నేను మందులు ఇస్తాను. నీకు వచ్చేసి నేను ఫుల్ సపోర్ట్గా నేను మందులు ఇస్తాను. మా మందులు వచ్చేసి ఆర్గానిక్ ప్రోడక్ట్ చాలా బాగుంటాయి. మీరు ఒక కంపల్సరీ మీరు ఏదైతే మందులు వాడో ఇప్పుడు ఎంత మంచిగా మీకు రిజల్ట్ వచ్చిందో మీరు కూడా సేమ్ నెక్స్ట్ సార్ మళ్ళీ అదే విధంగా పోదాం. నేను మీకు సహకరిస్తాను. నా మందులు వాడి మీరు కూడా ఇప్పుడు ఎట్లా పంట తీసుకుంటున్నారో నెక్స్ట్ కూడా అట్లే పంట తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.